ఏమైపోతాడో ఆలోచించింది. వాడు అలా చూసి 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 అయ్య బాబోయ్ నేను ఎందుకు వచ్చాడు ఇక్కడికి, అసలు ఏంటి నన్ను ఆడేస్తున్నారు ఒక్కొక్కళ్ళు గంటట. వాడు వచ్చి గంట వాయించి నన్ను వాయించేసిపోయాడు, వీడు వచ్చి గంట వాయించి నన్ను వాయించిపోయాడు. ఆఖరికి అందరూ కలిపి వీడికి పెట్టేది 4 పట్టింబలాలు, ఒకటే ప్లేటు ఇదే పెడతారు. అదే వచ్చిందో మాకు ఎన్ని చేసి పెట్టారు. ముందు వాడు వచ్చి 4 పట్టింబలాలు ప్లేట్లో పెడితే ఈ 4 పట్టింబలాలే వాడు పెడతాడు, కొడుకు అదే పెట్టాడు, కూతురు అదే పెట్టింది, ఈవిడ అదే పెట్టింది. ప్రత్యేక 4 పట్టింబలాల వాడు పళ్ళు రాలగొట్టేలాగా అడిగి 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 వాడిని చంపేస్తున్నాం మనం. ఏంటిది? ఇది మీ కుటుంబంలో కథ, ఇలాగ ప్రతి ఇంట్లో కథ, ప్రతి ఇంట్లో ఇదే కథ. ఏంటండి ఇది? మనం ఏం చేస్తున్నాం? దేవుడి పేరు చెప్పి దేవుడిని ఎదురుగుండా పెట్టుకుని ఏం చేసేస్తున్నాం మనం? వాళ్ళు చిలికేస్తున్నాం వాళ్ళని పెట్టి మనశ్శాంతి లేకుండా, ఊదర కొట్టేస్తున్నాం వాళ్ళని, ఊపి పాడేస్తున్నాం. వాళ్ళకి భయం మనుషులంటే దేవతలకు కూడా. వీడు ఏంటి, వీడు ఒకటి అడగట్లేదు, 2 అడగట్లేదు, ఏకాడుగుడే ఏకంగా అడిగేయడమే. దొరికిందంటే నిలువుదోపిడి. ఏంటిది? కాబట్టి శంకర్లు అంటారు, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం. పెద్ద పెద్ద వ్రతాలు చేస్తాం, పెద్ద పెద్ద దానాలు చేస్తాం, నోడో మంచిదే, చెడు కాదు. ఒక ఆయన అడిగారు, ఏమండి మరి మేము గుడికి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏం అడగకూడదంటారా? అడగొద్దని నేను అనను. ఒక్క మాట ఆలోచించండి. మీరు అడిగారు, ఆయన ఇవ్వలేదనుకోండి, అది కూడా మీరు అంగీకరించగలిగే స్థాయిలో ఉంటే అడగండి. అంతేగాని నేను అడిగాను ఇవ్వలేదు, ఇంక ఈ దేవుని తీసేయి, వేరే దేవుని పట్టండి. ఇప్పుడు వీడిని అడుగుతారు, వీడు ఇవ్వలేదు, వీడిని తీసేయండి, ఇంకోటి పట్టండి. అంటే మనం అడిగితే అది ఇవ్వకపోతే ఆ బొమ్మను తీసేయమంటున్నాం, ఇంకా విగ్రహం చేయకూడదు. ఎవరు అంటారు మీ ఇంట్లో ఈ దేవుని పెట్టి పూజించకండి, కానీ తీసి పారేస్తాం. చాలా తప్పండి నిజంగా. మరి నేను మీకు చెప్పకూడదు, కానీ ఏ దేవుళ్ళలోనూ ద్వేషం మనం చూడకూడదు, ఎవరిలోనూ ద్వేషం మనం చూడక్కర్లేదు. ఒకసారి మనం దేవుడు అని అనుకుంటే ఆ దేవుడు అనుకున్న భావనని పవిత్రంగా ఉంచాలి తప్ప, గురువు అన్నవాడు ఈ దేవుడు కాదు, ఆ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, నేను చెప్పిన దేవుడే దేవుడు, వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, తప్పలేదు. ఆ దైవం అనే భావనని గాయపరచకూడదండి ఎవరు కూడా. నేను ఒకరిని దేవుడు అని పూజిస్తుంటే చిటికి దేవుడు కాదు అని ఎవరైనా అంటే నా మనసు గాయపడుతుందా లేదా? నా దైవత్వాన్ని, నా లోపల నేను ఏర్పరచుకున్న దేవుడనే భావనని ఈ లోకంలో ఎవరికీ హక్కు లేదండి గాయపరిచే హక్కు. ఎవ్వరికీ హక్కు లేదు ఈ లోకంలో నా భావనని గాయపరిచే హక్కు. ఏ సాంప్రదాయానికి లేదు, ఏ సిద్ధాంతానికి లేదు, ఏ వ్యక్తికి లేదు, ఏ వ్యవస్థకి లేదు. అది నా భావన, పవిత్రమైన నమ్మకం, అది విశ్వాసం. గాయపరచక్కర్లేదు. ఎవరిని ఇంకొకరిని గాయపరిచే హక్కు ఈ లోకంలో ఎప్పటికీ లేదు. నేను నమ్మానంటే నా నమ్మకం నాకు గొప్పదండి. నా నమ్మకాన్ని గాయపరిచి నన్ను మార్చేసి, మతం మార్పిడి చేసి, లేకపోతే ఇంకొకటి చేసి, ఏదో రుద్దేసి, నన్ను గందరగోళం చేసి, నన్ను మార్చేసి ఏం అర్థం పడటం లేకుండా, గుర్తుపెట్టుకోండి, నేను దేన్నైతే చూడకూడదు అనుకుంటానో అదే నా మనసులో నిలబడి ఉంటుంది. నేను శివుణ్ణి కనుక ద్వేషిస్తే శివుడే నా మనస్సులో ఆరాధ్యదేవంగా మిగిలిపోతాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి, నారాయణమూర్తిని మరిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో అన్ని ప్రయత్నాల్లోనూ నారాయణుడు గుర్తుకొచ్చాడు ప్రహ్లాదుడికి. అలాగని ఎవరైనా శివుడు దేవుడు కాదు, శివుణ్ణి మొక్కకండి, శివుణ్ణి ఆలోచించకండి అన్నారనుకోండి, వాళ్ళ మనస్సులో నిండుగా మన శివయ్య తిష్ట వేసుకుని కూర్చుంటాడు హాయిగా. ఆలోచించండి మీరు. మనం ఏది కాదు అనుకున్నామో అదే లోపల నిలబడిపోతుంది, ఏది వద్దనుకున్నామో అదే లోపల నిలబడుతుంది. అదే మనం ద్వేషించలేదనుకోండి మన మనసే వెళ్ళలేకపోతుంది కదా. మనం దేనైనా ద్వేషించామనుకోండి అదే లోపల ఉంటుంది. మీరు చూడండి, ట్రైన్లో వెళ్తుంటారు, లేకపోతే ఎక్కడైనా మామూలుగా ఇది ఎవరితోనో మీరు కోపగించుకుని నలిగిపోయారనుకోండి, కొద్దిగా ఘర్షణ పడ్డారనుకోండి, మీరు పూజలో కూర్చున్నా తింటున్నా వాడే గుర్తుకొస్తుంటారు. ప్రేమగా పలకరించిన వాళ్ళు 4 ఉంటారనుకోండి, వాడు ఎవరు గుర్తుకురారు. ద్వేషించిన వాడే గుర్తుకొస్తుంటాడు పదే. కాబట్టి మనం దేన్ని ద్వేషిస్తామో అదే మనల్ని వెంటాడుతూ ఉంటుంది, అదే మన లోపల కూర్చుంటుంది.
అది ద్వేషం ఎందుకు? దేన్ని ద్వేషించాలి మనం? కాబట్టి ఇక్కడ శంకరులు కూడా చాలా ఐ ఓపెనింగ్ ఏమంటారంటే, నువ్వు దైవాన్ని ఆరాధించు, దైవాన్ని పూజించు, అడుగు తప్పులేదు. నీకు కష్టం వచ్చింది, కష్టాన్ని భగవంతుడి ముందు పెట్టు. కానీ ఆ కష్టాన్ని ఇలా మార్చేసి, ఇలా తీర్చేసి, ఇలా తీసేసి, అలా తోసేసి నువ్వు అడక్కో. పరీక్ష రాశావు, రిజల్ట్ వాడు వేస్తాడు, మార్కులు. నువ్వు ఇలా తీసే అలా తీసే అనకు. బాగా ఆలోచించండి. మనం ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఆ కష్టం గురించి చెప్పుకొని, పరమాత్మ నీ చేతుల్లో ఉంది, నువ్వేం చేస్తే అది అని వదిలేయండి. వాడికి తెలిసి ఏం చేయాలి. మనం వెళ్ళి ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు కొద్దిగా కడుపులో బాగా నొప్పిగా ఉందండి, ఇదిగో ఈ మాత్ర ఇవ్వండి అన్నాం అనుకోండి. ఈ ఇంటికి వెళ్ళడం ఆ డాక్టర్ గారికి ఇస్తారు. ఏమయ్యా నీకు నొప్పి, నీకు మాత్రం నువ్వే చెప్పేస్తున్నావు, నేను ఎందుకు ఇంకా నువ్వే తీసుకో. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకొని, నువ్వు ఇలా ఇచ్చేసే, ఇలా చేసేసే, మనమే చెప్పడం ఎందుకు? ఒకవేళ మీరు కష్టం అంటూ చెప్పుకోవాల్సి వస్తే ఆ భగవంతుడి ముందు కూర్చుని నిశ్చలమైన మనస్సుతో, నిర్వికారమైన మనస్సుతో, నిష్కలంకమైన మనస్సుతో ప్రార్థన చేసి, పూజ చేసుకుని, పారాయణం చేసి, పవిత్రమైన భావనతో, ఏ ద్వేషము ఏ దోషము లేకుండా, పరమాత్మ ఇది నాకు నువ్వు ఇవ్వబడ్డ ప్రారంభం, ఇది కష్టం, నేను భరించలేకుండాన్నాను, దీన్ని ఏం చేస్తావో నీ ఇష్టం, వదిలేయండి. వాడు దాన్ని ఎలా మార్చి ఏం చేయాలో వాడు చూసుకుంటాడు. అంతేగాని వాడు కష్టం చెప్పేసి నీకు ఇలా చేసేసి ఏమే, నువ్వు ఇలా చేసేస్తే బాగుంటుందని మనమే సమాధానాలు, మనమే ప్రశ్నలు. కొంతమంది మాట్లాడుతుంటారు, మాట్లాడడానికి వస్తారు, స్వామిజీ ఇది ఏంటంటారు అని అడిగి ఊరుకోడు. నేను మాట్లాడు అదే ఇదే కదండి, నేను మాట్లాడు అదే అలా కాదనుకున్నాను, అదే కదండి కరెక్ట్, వీడే అన్ని ఇదే కదండి, అదే కదండి, ఇది కాదేమో లేండి, అదే లేండి, వీడే ప్రశ్న వీడే సమాధానం. నన్ను మాట్లాడనివ్వట్లేదు అరగంట నుంచి. నేను చూసాను, బాబు ఇదే కాదా అదే కాదా కాదు, వదిలేనన్నమాట. అలాగనే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను కోరుకోవద్దు, మీరు తీసిపారేయండి, వాడేం చేతగాని దద్దమని చెప్పట్లేదు. మీ ప్రార్థన, మీ పూజ, మీ ఆరాధన ఎలా ఉండాలి తెలుసండి? భక్తుడు అంటే భక్తి యోగంలో చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు పరమాత్మ. ఎంత అద్భుతంగా చెప్పారంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. ఎంత క్లీన్ గా చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకయ్యా అని పరమాత్మ అంటే, మనుషుల్ని ద్వేషించకు, పురుగుల్ని ద్వేషించకు, అసలు జీవభూత కోటిని ద్వేషించకు. మైత్ర కరుణ ఏవచ. మనకొద్దండి ఆ ద్వేషాలు. మనం ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని మనం దోషం చూడొద్దు, ఎవరిని నోటుకొచ్చినట్టు మనం మాట్లాడద్దు. అన్నమయ్య కూడా ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే, ఇంకా ఆ రోజు విచిత్రంగా రకరకాలుగా ఆలోచనలు వచ్చాయట ఆయనకి. ఆయన కీర్తన రాస్తున్నారు, అప్పుడు వెంటనే ఆయనకు వచ్చేసింది, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అయ్యా నీకు ఏ రూపం ఉందయ్యా? నువ్వు నిర్గుణమైన పరబ్రహ్మస్వరూపం. మన మహర్షులు కానీ, మహాత్ములు కానీ, ఆత్మజ్ఞానులు కానీ, ఋషులు కానీ, యతీశ్వరులు కానీ, అవధూతలు కానీ, మునులు కానీ ఈ ద్వేషాలు పెట్టుకోలేదు. మనకెందుకండి ఈ ద్వేషం? అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః. నాకు కృష్ణుడు అంటే మహాప్రాణం, ఎంత ప్రాణమో నేను చెప్పలేను. నాకు ఆ కన్నయ్య అంటే అంత ప్రాణం. కానీ నేను ఆరాధించేది శివుణ్ణి. ఈ పూజలు కానీ, ఈ వ్రతాలు కానీ, ఈ అభిషేకాలు, ఈ పారాయణలు, ఈ జపాలు, ఈ హోమాలు, మనం చేసే ప్రక్రియ ఉండే కేవలం అల్పమైనటువంటి ఫలితాలకు కాకుండా అంతఃకరణ శుద్ధికై మీరు ఆచరిస్తే, మీరు నారాయణ దగ్గర కూర్చోండి, నారాయణ నాకు నువ్వే కావాలయ్యా, నాకే వద్దు ఇంకా, అది అడగడం నేర్చుకోండి. శివుడి దగ్గర కూర్చున్నారనుకోండి, నాకు ఏ వద్దయ్యా పరమేశ్వర, నాకు నువ్వే కావాలి. నిజంగానండి, ఒక శివలింగం దగ్గర స్ఫటికలింగాన్ని పెట్టుకుని మీరు కూర్చోండి,
శివుడు అనే భావన మీరు తీసి దాని ముందు కూర్చోండి, అదొక గురువు అండి మనకు. ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత పారదర్శకంగా ఉంటుందో. దాంట్లో కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఏం ఉండవు, ఏ రూపం లేదు, నామరూపాలు లేవు, హాయిగా ఉంటుంది, నిర్మలంగా. మీరు పాలు పోస్తే పాల రంగులో కనిపిస్తుంది, నీళ్లు పోస్తే నీళ్ల రంగులో ఉంటుంది, తేనె పోస్తే తేనె రంగులో ఉంటుంది. మీరు రెండు అభిషేకానికి స్ఫటికలింగంతో అభిషేకం చేస్తారు చూడండి, మీరు ఏది వేస్తే ఆ రూపం కనిపిస్తుంది. అలాగే మీరు ఎందుకు తెలుసండి, ఈ లోకంలో ఏ రూపం ఉంటే ఆ రూపం ఆ పరమాత్మ ఆ రూపంతో వ్యక్తమవుతున్నాడు అని అర్థం. మనం భస్మం వేస్తే భస్మ రూపం, పళ్ళ రసాలు పోస్తే పళ్ళ రసాల రూపం, తేనె పోస్తే తేనె రూపం, నెయ్యి పోస్తే నెయ్యి రూపం, పెరుగు పోస్తే పెరుగు రూపం. అంటే ఈ ప్రకృతిలో సహస్రశీరుషా పురుష, సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణ గుంహరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వత్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యదోముఖం అథో నిత్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం దాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలావిత్తులంబత్యాకోశ సన్నిధం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాన్ అగ్ని విశ్వార్చిర్ విశ్వతోముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్ ఆహారమజర కవి తిర్యగూర్ధ్వమదశాయి తస్మయస్తస్య సంతతా సంతాపయతి స్వందేహమాపాద తలమస్తగః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వర నివారశూకవర్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మస్త శివస్త హరిః తేంద్రస్థోక్షరః పరమస్వరాట్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇక్కడ అంటారు శంకరులు, జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజతిన జన్మశతేన. 100 జన్మలు ఎత్తిన బ్రహ్మగారికి 100 జన్మలైనా అంటే ఒక చిన్న విచారణ చెప్పండి. 60 సెకండ్లు ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 15 రోజులు ఒక పక్షం. ఇలాంటి పక్షాలు 2 అయితే ఒక నెల, ఇలాంటి నెలలు 6 అయితే ఒక అయనం, ఇలాంటి అయనాలు 2 అయితే ఉత్తరాయణం దక్షిణాయనం అయితే ఒక సంవత్సరం, ఇలాంటి సంవత్సరాలు 365 అయితే ఇలాంటి సంవత్సరాలు ఎన్ని తెలుసండి? 4,32,000 అయితే ఒక యుగం, కలియుగం. ఇది డబల్ అయిందనుకోండి, అంటే 8,64,000 అయిందనుకోండి, అది ద్వాపర యుగం అవుతుంది. అది ఇంకొద్దిగా పెరిగిందనుకోండి, ఇంకో 4,32,000 కలిపారనుకోండి, 12,96,000 త్రేతాయుగం. ఇంకో 4,32,000 దానికి కలిపారనుకోండి, 17,28,000 సంవత్సరాలు సత్యయుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. బాగా చూడండి, అంటే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం ప్రమాణం. ఇటువంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి మన్వంతరాలు 14 అయితే బ్రహ్మగారికి ఒక పగలు. అటువంటి మన్వంతరాలు ఇంకో 14 అయితే బ్రహ్మగారికి రాత్రి. అంటే ఆయన ఉదయం లేచి సరస్వతితో గుడ్ మార్నింగ్ అన్నారనుకోండి, అంటే ఈలోగా ఎన్ని మన్వంతరాలు అయితే ఉంటుంది.
ఊహించుకోండి. ఆయన మళ్ళీ అంతా కష్టపడి ఆఫీసులో ఫైల్స్ అన్ని పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి శుభ్రంగా ఆయన కూర్చుని గుడ్ ఈవినింగ్ అనాలంటే ఎన్ని మన్వంతరాలు అయిపోయి ఉంటాయి చూడండి. 14 మన్వంతరాలు బ్రహ్మగారికి ఒక పగలు, 14 మన్వంతరాలు బ్రహ్మగారికి ఒక రాత్రి. ఇలాంటి పగలు రాత్రి కలిస్తే అంటే 28 మన్వంతరాలు అయితే ఒక రోజు బ్రహ్మగారికి. అలాంటి రోజులు 365 అయితే ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 అయితే బ్రహ్మగారికి ఆయుష్ అవుతుంది. అలాంటి బ్రహ్మగారి ఆయుష్ పూర్తయితే, అలాంటి బ్రహ్మగారులు 100 మంది మారితే అప్పుడు మహావిష్ణువుకి ఒక పగలు. బాబు, అలాంటి బ్రహ్మగారులు 100 మంది కనుక అయిపోతే మళ్ళీ మహావిష్ణువుకి ఒక రాత్రి, అంటే ఆయనకు ఒక రోజు. అంటే 100 బ్రహ్మలు అయిపోయి 200 బ్రహ్మలు అయిపోతే ఆయనకు ఒక రోజు. అలాంటి రోజులు ఆయనకి 365 అయితే ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 అయితే మహావిష్ణువు యొక్క యుగం పూర్తవుతుంది. అది రుద్రుడికి ప్రళయకాలం. లిప్త మాత్రం అంటే ఒక క్షణకాలం రుద్రుడు ఇలా జరిగారంటే అయిపోయింది అంతే మొత్తం. అలాంటి క్షణాలు ఆయనకి 60 అయితే ఒక నిమిషం, మళ్ళీ అలాంటి నిమిషాలు 60 అయితే ఒక గంట, అలాంటి గంటలు 24 అయితే ఒక రోజు, అలాంటి రోజులు 365 అయితే ఒక సంవత్సరం, అలాంటి సంవత్సరాలు 100 అయితే రుద్రుడు కూడా లీనమైపోతాడు. ఎక్కడ? అమ్మలో. అందుకనే ఆవిడ్ని పోతనంటాడు, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారెడి గుచ్చెడి అమ్మ మాయమ్మ దుర్గమ్మ. అంటే ముగురమ్మలకు మూల పుటమ్మ అంటే సరస్వతికి అమ్మ, లక్ష్మికి అమ్మ, పార్వతికి అమ్మ. అంటే ఆ సరస్వతి భర్త బ్రహ్మగారు యుగం పూర్తయి మహావిష్ణువులో కలిసి, మహావిష్ణువు యొక్క యుగం పూర్తయి రుద్రుల్లో కలిసి, రుద్రయుగం పూర్తయి త్రిమూర్తులు కూడా లీనమైపోతే మహాశక్తి, మహాప్రళయం. ఇంకా మహాప్రళయంలో ఏదీ లేదు. మళ్ళీ సృష్టి ఆరంభం. శంకరులు అంటారు మళ్ళీ ఇదంతా రావడం, మళ్ళీ ఇదంతా రావడం, మళ్ళీ ఇలాగ జరగడం. ఇలాగ ఎన్ని వందలైనా నీకు ముట్టుండదు. నువ్వు ఇందులో కూడా తిరుగుతూ ఉండడమే. ఎందుకని ఆ దైవం ముందు కూర్చొని నువ్వు నాకు అది ఇవ్వలేదు, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు అనుకుంటూ ఉంటే వాహుడు ఏంటి వీళ్ళే. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తి భజతి న జన్మశతేన. అంటే ఎన్ని జన్మలెత్తినా మోక్షము అనే ప్రసంగం లేదు వీడికి. ఎందుకంటే మంచి చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటనంటే బంగారు బేడీలు పడతాయి వాడు. చెడు చేస్తున్నా అంటే ఇనుప బేడీలు పడతాయని అన్నారు ఆయన. బాగా పుణ్యాత్ముడండి అని అంటే శ్రీమంతుడి యొక్క గర్భంలో పుడతాడు. బాగా పాపం ఉంది అంటే పుట్టుకతోటో దారిద్ర్యంతో అనుభవిస్తాడు. శ్రీమంతుడి గర్భంలో పుట్టాలన్నా, దారిద్ర్యంతో అలమటించేవాడి గర్భంలో పుట్టాలన్నా పుట్టుక అనేది ఘోరమే కదా. పుట్టడం అంటేనే ఘోరం కదా. ఇప్పుడు శ్రీమంతుడి ఇంట్లో పుడితే మటుకు వాడు నవ్వుకుంటూ బయటకు వస్తాడా? చెప్పండి. శ్రీమంతుడి ఇంట్లో పుట్టాడండి, ఆదర్శ శ్రీమంతుడి ఇంట్లో పుట్టాడు, అలా నవ్వుకుంటూ అనుకుంటూ వస్తాడా? లేకపోతే తల్లి గర్భంలో ఏమైనా చాలా హాయిగా ఉంటుంది వాడికి లోపల ఏమన్నా? గర్భ అనుభవం మటుకు ఒకటే ఎవరికైనా. దాన్ని శంకర్లు చాలా అద్భుతంగా శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒకటి చెప్తారు. అందులో అంటారు ఆయన, ఆదౌ కర్మ ప్రసంగా కలయతి కలుషౌ మాతృకుక్షౌ స్థితం మాం వృన్నోగ్రామేద్య మధ్యే క్వతయతి నితరాం జాతరో జాతవేదా యద్యద్వై తత్ర దుఃఖం యతయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే పరాద శివ శివ శివో శ్రీ మహాదేవ శంభో. అంటే శంకరులు అంటారు, శ్రీమంతుడి యొక్క గర్భంలో పుట్టాలన్నా, తల్లి గర్భంలో పుట్టిన, దరిద్రంతో అలమటించే వాడి యొక్క భార్య గర్భంలో పుట్టిన అనుభవం శిశువుకి ఒకటే. ఏం తెలుసండి? ఆదౌ కర్మ ప్రసంగా కలయతి కలుషౌ మాతృకుక్షౌ స్థితం మాం. ఆయన ఒక్కసారి తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు దగ్గరికి వెళ్ళి ఒక
పేర్లన్నీ చుట్టబడి లోపల ఆ రకంగా పొదగబడి అలా ఉంది లోపల. వృమూత్రామేధ్య మధ్యే ఆ లోపల మావి చేత కప్పబడింది కదా శిశువు. ఆ లోపల ఉన్నటువంటి ఆ శిశువుకి ఒక పక్క తల్లిది మలసంచి, మలం బయటకు వెళ్ళేది, ఇంకొక పక్క మూత్ర సంచి. ఆ తల్లి గర్భం ఎంత శ్రీమంతురాలైనా లోపల ఉండేది అదే. వృమూత్రామేధ్య మధ్యే కొటయతి నితరాం జాతరో జాతరేగా. ఆ శిశువు ఏ గర్భంలో అయితే ఉందో దానికి ఇరు ప్రక్కల మలసంచి మూత్ర సంచి, ఉమ్మినీరు, రక్తము, మాంసము, ఎముకలు, పేగులు, తిన్న పదార్థాలు, ఆ పదార్థాలు అరిగి మల రూపంలో తయారైనటువంటి పదార్థాలు అన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే లోపల శ్మశానంలో అయినా బ్రతకొచ్చు, కానీ తల్లి గర్భంలో బ్రతకొచ్చు. నేను ఎప్పుడు అంటాను, ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక్క కడుపు లోపల నరకంకి పెట్టాడు పరమాత్మ, కడుపు చీల్చుకుంటూ బయటకు వచ్చే స్వర్గాన్ని పెట్టాడు. తల్లి ఒడి స్వర్గం, కానీ తల్లి గర్భం మాత్రం నరకం. ఆ తల్లి ఒడిలో పడుకుంటే శిశువు ఆనందంగా ఉంటుంది. ఎవరైనా ఎత్తుకునేవ్వండి కైంపుమని తెలుస్తుంది. మళ్ళీ తల్లి ఒడిలోకి వెళ్ళిపోగానే ఆ స్పర్శతో ఆ శిశువు ఎంత ఆనందపడిపోతుందో. అంత అరిచే శిశువు కూడా తల్లి చేయి తగలగానే ఎందుకు ఇదైపోతుంది. ఆ శిశువుకి తల్లి స్పర్శ అమృతం. దేవుడు కూడా అక్కర్లేదండి ఆ శిశువుకి. దేవుడు అక్కర్లేదు కాదు, దేవుడు అక్కడనే లేదు, ఆ శిశువుకి తల్లే కావాలి. ఒకవేళ అక్కడ ఏ దేవుడికి ఎత్తుకున్నా కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఒక్క తల్లి ఎత్తుకుంటే తప్ప ఆపుతుంది. కాబట్టి మాతృ ఒడి ఏదైతే ఉందో తల్లి ఒడి అంటే కడుపుకి బయటేమో స్వర్గాన్ని పెట్టాడు భగవంతుడు, కడుపు లోపలేమో నరకాన్ని పెట్టాడు. నరకం స్వర్గం బయట ఎక్కడో లేదండి, ఒక్క కడుపే అడ్డు, ఒక్క చర్మమే అడ్డు. ఇది చీల్చుకొని బయటకు వస్తే స్వర్గం, లోపల ఉంటే నరకం. వృన్మూత్రామేధ్య మధ్యే క్వటయతి నితరాం